నైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం 3వ విడత నామినేటెడ్ పదవుల జాబితా ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటించారు. 47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి తుది ఎంపిక చేసినట్లు నేతలు వెల్లడించారు. ప్రకటించిన 47 ఏఐఎంసీ చైర్మన్ పదవుల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్నామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సభ మైదానాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కాజీపేట ఏసీపీకి దరఖాస్తు చేశారు. సభ నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏసీపీని కలిసిన వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్దిర సుదర్శన్ రెడ్డి, సతీష్ బాబు తదితరులు ఉన్నారు. 1500 ఎకరాల్లో సభ నిర్వహించబోతున్నట్లు ఏపీలో రేపు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరగనున్నాయి. పార్టీ శ్రేణులు పార్టీ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఎన్టీఆర్ భవన్లో వేడుకలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు పార్టీ జెండా ఎగరవేయనున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఏప్రిల్ 19 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పర్యటనలో భాగంగా బ్రౌన్ యూనివర్సిటీని ఆయన సందర్శించనున్నారు. బోస్టన్లో ప్రవాస భారతీయులతోనూ ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది అత్యంత ప్రాధాన్యత పథకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రాజెక్టు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసిన ఇళ్ల లబ్ధిదారులకు అత్యంత వేగంగా డబ్బులను చెల్లించాలన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు వేదిక, ప్రాంగణ ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. లేకపోతే చూడలేరు ఏర్పాట్లు మీరు కూడా ఎర్రమంచిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో మిషన్ భగీరథపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. సమ్మర్ స్పెషల్ డ్రైవ్లో డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీఓ, విలేజ్ సెక్రటరీ నుంచి ఏఈ వరకు మిషన్ భగీరథ అధికారులు పాల్గొననున్నారు. మిషన్ భగీరథ పంపులను, నల్లా పైపులను తనిఖీ చేయనున్నారు. ఏదైనా సమస్యతో మిషన్ భగీరథ సరఫరాలో సమస్యలు తలెత్తినా ఆల్టర్నేటివ్ పద్ధతిలో నీరు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క తెలిపారు.
హైదరాబాద్ ఉప్పల్లో ప్రభుత్వ అధికారులు తమ భూమిలో అక్రమంగా నోటీస్ బోర్డు నాటారని తిరుపతి అనే రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ రెవెన్యూ పరిధి హైకోర్టు కాలనీలోని తన 2 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వ భూమి అంటూ ఉప్పల్ తహసీల్దార్ బోర్డు నాటకం అన్యాయమని ఆరోపించారు. 70 ఏళ్ల క్రితం భూమి ముత్తాత నుంచి తమకు వచ్చిన భూమి పట్టా అయ్యి ల్యాండ్ కన్వర్షన్ అయ్యి తమ పేరుపై ఉంటే ప్రభుత్వ భూమి అంటూ తహసీల్దార్ అనడం అన్యాయమని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. నా అయ్య పేరు ఎట్లా కనబడుతుంది, పాస్బుక్ల నంబర్లు ఎట్లుంటాయి, పాస్బుక్లు ఎట్లా వచ్చినాయి నా దగ్గరికి. నేను నాలా కడితే ఎంఆర్ఓకే కట్టినాము, వెంకటకృష్ణారెడ్డి ఎంఆర్ఓ కట్టినాం నాలా. అన్ని లక్షలు మేము మునగాల, మేము ఈ 70 ఏళ్ళ నుంచి భూమిని కాపాడాలి, మేమంతా రద్దు అయిపోవాలా. ఇప్పటిదాకా ఏ మాదిగోనికి జరగలే ఈ అన్యాయం. ఇవాళ జరిగింది, ఇప్పుడు జరిగింది. నేను జరగనీయం. మాకు అన్యాయం జరిగితే సీఎం దాకా పోతాం, ఇంకా పైకి కూడా పోతాం. పోయి మేము చెప్తాం మా సీఎం సార్, అయ్యా వర్గీకరణ ఇచ్చిన దేవుడు మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది ఉప్పల్లని విన్నవించుకొని మొక్కుతాం మేము ఆయనని. ఆయన మాకు ఎప్పటికీ దేవుడే సీఎం సార్, రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి తనలాడంగా ఇయ్యలేదు, కొట్లాడంగా ఇయ్యలేదు, ఊచకోతలు జరిగినా ఇయ్యలేదు. మాది వాళ్ళకి మాత్రం కాల్చుకొని అమరవీరులు కాల్చుకొని వాళ్ళ కుటుంబాలు కూడా ఎక్కడున్నారో కానీ అన్యాయం అయిపోయిన కుటుంబాలు ప్రాణాలు పోయినాయి. ఎవరు మాకు వర్గీకరణ ఇయ్యలే. మా సీఎం సార్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు. ఆయన మేము ఎప్పటికి మొత్తం మా పిల్లల తరాల దాకా. ఎందుకంటే మాకు కావాల్సింది ఆయన ఇచ్చిండు. 9 అన్నాడు, మళ్ళా దయదలిచి పావుదాకా 10 ఇచ్చిండు. మొన్న మేము అసెంబ్లీలో మా సీటీలు కావు, మా చప్పట్లు కావు, మా ఆనందం కాదు ఆయన ఇచ్చినందుకు. ఇప్పటిదాకా నాకు తెలివి వచ్చి నేను 10 ఏళ్ళ వయసు నుంచి చూస్తున్న చెన్నారెడ్డి సార్ కాడికి వెళ్ళి ఇందిరాగాంధీ అమ్మ కుప్పలకి వచ్చి ఆసే అప్నా ఆతాయి అని చెప్పింది ఆమె, మన చేయి గుర్తు అనే చెప్పింది అప్పటి నుంచి. అంతకుముందు ఆవు దూడ ఉండే మన కాంగ్రెస్కు ఇందిరమ్మ వచ్చి చేయి గుర్తు చూపించిన కాడ నుంచి నాకు జ్ఞాపకం ఉంది. నేను ఇంతెత్తున్నా. గోర్ బోలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్ నాయక్ మాట్లాడుతూ గోర్ బోలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. గోర్ బోలీ భాషను 100 సంవత్సరాలుగా మౌఖికంగా మాత్రమే బతికించుకుంటున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా తమ లంబాడీ భాషకు లిపి లేదన్నారు. కానీ రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చడం వల్ల లిపి రావడం కానీ భాష బతకడం కానీ జరుగుతుందన్నారు. శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఏదైతే దేశంలో దాదాపు 12 కోట్ల జనాభా ఉన్నటువంటి లంబాడీలు, బంజారాలుగా పిలువబడేటువంటి 12 కోట్ల మంది మాట్లాడేటువంటి గోర్ బోలీ భాషను నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తీర్మానం చేసి బిల్లు ప్రవేశపెట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఏదైతే నిన్న తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయము ఇవాళ దేశంలో ఉన్నటువంటి వేలాది సంవత్సరాలుగా మా భాషని మేము మౌఖికంగా మాత్రమే బతికించుకుంటా ఉన్నాం, మాకు లిపి లేదు. కానీ 8వ షెడ్యూల్లో కనుక రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ కనుక చేరిస్తే ఇవాళ లిపి రావడం కానీ ఇవాళ భాష బతకడం కానీ తరతరాలుగా ఇవాళ భాషని బతికించేటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడము ఇవాళ చాలా సంతోషదాయకము. దాని ముందుండి ఇవాళ తీర్మానం చేపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కేబినెట్కి, అదేవిధంగా బంజారా ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్ గారు, బాలు నాయక్ గారు, రామదాస్ నాయక్ గారు, అదేవిధంగా మురళీ నాయక్ గారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ట్రైగర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు, అదేవిధంగా రాముల్ నాయక్ గారు, రైతు కమిషన్ మెంబర్, ఫైనాన్స్ కమిషన్ మెంబరు, అదే నెహ్రూ నాయక్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బంజారా నాయకులందరికీ కూడా ఇవాళ తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ తరఫున ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చడానికి రాబోయే 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెంలో ఉన్న వేద స్కూల్లో కోమటినేని వారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న ఘంటసాల కరీముల్లా అనే వ్యక్తి వేద స్కూల్కి డ్యూటీకి వచ్చారు. ఈ సందర్భంగా క్లాస్ రూమ్లోని బెంచీలపై విద్యార్థుల యొక్క హాల్ టికెట్ల నెంబర్లు చెక్ చేస్తుండగా పాము కాటేసింది. వెంటనే అక్కడ సిబ్బంది కరీముల్లాను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని కరీముల్లా మీడియాకు వెల్లడించారు.
ఎన్నింటికి జరిగిందండి? 9 కావస్తుంది, పిల్లలు వస్తున్నారు. ఎగ్జామ్స్ మొదలయ్యే సమయం అన్నమాట. కాసేపట్లో మొదలవుతాయని వచ్చింది. ఇన్విజిలేటర్ గారు పరిగెత్తుకుని బయటకు వచ్చి చెప్పారు. నేను మా సుధాకర్ మాస్టర్ వెళ్ళాము. అక్కడ అన్ని బెంచీలు ఉండటం వల్ల దాన్ని బయటికి తరమేయలేకపోయాం. అందువల్ల అది నేను నా కాలు కింద పెట్టి తొక్కితే కాలుని తెరిచింది మొదట. తర్వాత నేను వంగేటప్పుడు చేతిని తెరిచింది. ఇప్పుడు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏం లేదండి, నా బాగానే ఉంది. ఇప్పటివరకు చెడ్డీ గ్యాంగ్, పార్దు గ్యాంగ్ లాంటి కరుడుగట్టిన దొంగల ముఠాలను చూసాం. కానీ ఇప్పుడు మరో డేంజర్ ముఠా దోపిడీలకు రంగంలోకి దిగింది. అదే టాటూ గ్యాంగ్. భారీ దోపిడీలకు పక్క ప్లాన్తో రంగంలోకి దిగిన ఈ ముఠా వరంగల్ టార్గెట్ చేసింది. ధనవంతులను టార్గెట్ చేసి లూటీలకు బరితెగిస్తోంది. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యారణ్యపురంలో జరిగిన రాబరీ నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ దోపిడీకి పాల్పడిన ముఠా మామూలు దొంగలు కాదని, కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని గుర్తించారు. మొత్తం 6 వ్యక్తులు ముసుగులు ధరించి దోపిడీకి పాల్పడ్డారు. వాళ్ళ ఒంటిపై ప్రతి ఒక్కరి ఎడమ చేతిపై పచ్చబొట్టు, చేతిలో మారణాయుధాలు కలిగి ఉండటం చూసి ఇదేదో డిఫరెంట్ డేంజర్ గ్యాంగ్ గా భావిస్తున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సుమారు 2 కోట్లతో భీమవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, ప్రజలకు మరింత మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుందని, ఆ సందర్భంగా వివిధ వార్డుల్లో సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగిందని, దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ బాగుపడిందని, ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే సెంట్ యాన్స్ స్కూల్ దగ్గర నుంచి గంగానమ్మ గుడి వరకు 84 లక్షల రూపాయలతోటి సిసి రోడ్డు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ రోడ్డు చాలా ఉపయోగకరమైన రోడ్డు. ఈ స్కూల్ ఉండటం ఒకటి, ఈ ప్రాంతవాసులందరికీ కూడా శాశ్వత పరిష్కారం చేయాలని ఆలోచన చేసి సిసి రోడ్డు శాంక్షన్ చేశాం. ఈ సిసి రోడ్డు శాంక్షన్ వల్ల ఈ ప్రాంతవాసులకి 20 సంవత్సరాలకు రోడ్డు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రోడ్డు ఈ రోజు ప్రారంభించడం జరిగింది. సుమారు ఇవాళ మొత్తం ఈ వార్డులో 18 లక్షల రూపాయలతోటి ఈ 3 రోడ్లు వేయడం జరిగింది. అలాగే మున్సిపల్ పరిధిలోని ఈనాడు సుమారు 2 కోట్లతోటి అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ప్రీతం నాయకుడు ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు, వాళ్ళకి భీమవరం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న మరి ఈ రోడ్లు, ముస్లిం స్ట్రీట్లో రోడ్లు, మరి ఎమ్మెల్యే గారు ఆయన నగ్గగానే ఆయన ఎమ్మెల్యే గారు తనయుడు ప్రశాంత్ గారు 19వ వార్డులో ప్రచారానికి వచ్చినప్పుడు ఆయనకి మరి వార్డు సమస్యల మీద ఇక్కడ ఉన్న మహిళలు ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి వెంటనే ఆయన మనం నగ్గగానే సంవత్సరం లోపు ఈ సమస్య తీరుస్తానని అన్నారు. దానికి అనుగుణంగా ఆయన ఎమ్మెల్యే గారితో చెప్పి ఈ రోడ్డు సమస్య తీర్చారు. ఇవాళ ఎమ్మెల్యే గారు, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారు, శారద గారు, బండి రమేష్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, ప్రశాంత్ గారికి, అందరికీ మా వార్డు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే సికింద్రాబాద్ అల్వార్ పిఎస్ పరిధిలోని రామాలయం వీధిలోని ఓ ఇంటి తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి సుమారు 30 తులాల బంగారం, 70,000 నగదు చోరీ చేశారు. బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి చోరీ జరిగిందని ఇంటి యజమాని అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
శ్రీ సత్సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీనివాసనగర్లో హరే రామ శ్రీకృష్ణ మూమెంట్ దేవాలయానికి బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ చలపతి ప్రభుజీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ భక్త బృందం అలాగే హిందూపురం పట్టణంలోని హరే కృష్ణ భక్త బృందం ఆధ్వర్యంలో వేద పండితుల నడుమ ఉదయం భూవరాహ హోమం చేపట్టారు. ఈ ఆలయానికి నిర్మాణానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకరించడం చాలా సంతోషమని ఇస్కాన్ టెంపుల్ గురూజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి పొలిటికల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ డి రమేష్, హరే రామ భక్తులు పాల్గొన్నారు. మేరకు నేను ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా హరే రామకృష్ణ కల్చరల్ సెంటర్ భూమి పూజ రోజు రేపు ముందు ఏనాడైనా కానీ ఈ హరే కృష్ణ సంఘానికి తరఫున వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ముందుంటారని తెలియజెప్పమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆల్రెడీ ఈ ల్యాండే కాదు ఇంకా ల్యాండ్ కూడా అడిగారు. దానికోసం కూడా మేము ఎమ్మెల్యే గారి లెటర్ తోటి ఆల్రెడీ సీఎంఓలో ఇచ్చున్నాము. దాన్ని కూడా తొందరగా శాంక్షన్ చేయించి ఇక్కడ ఒక టెంపుల్ కూడా నిర్మాణం చేయడానికి మేము ముందుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. About the Honorable MLA Shri Nandamuri Balakrishna Garu, who has offered so much support and help and directed some of the officials here to do this. He is one of those specially chosen and blessed by Lord Shri Krishna. We devotees have made a sankalpa that we must build a Krishna mandir here. And Krishna has brought us